అట్లాగే సార్ ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీకి రికవరీ ఎలా ఉంటుంది? ఈ రోజుల్లో షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది చాలా అడ్వాన్స్ రీప్లేస్మెంట్ అమ్మ. దీనికి యాక్చువల్గా చెప్పాలంటే మనం ఇప్పుడు ఈ షోల్డర్ రీప్లేస్మెంట్కి రకరకాల అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చినాయి. ఏంటంటే ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ అంటాం. ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ అంటే ఇంతకుముందు మనం ఆపరేషన్ చేయాలంటే మనకి ఈ పేషెంట్ అంటే మనం రకరకాల సైజుల్లో ఉంటారు పేషెంట్లు. కొంతమంది హైట్ పొట్టిగా ఉంటారు, కొంతమంది పొడుగ్గా ఉంటారు, కొంతమంది లావుగా ఉంటారు. సో రకరకాల హైట్లు, రకరకాల వెయిట్లో ఉంటారు. వాళ్ళ బోన్ సైజెస్ షేప్స్ కూడా రకరకాలుగా ఉంటాయి. సో మనం ఇదివరలో మనం ఆపరేషన్ చేసేటప్పుడు ఏం చేసేవాళ్ళంటే మనం జాయింట్ ఓపెన్ చేసి మనం ఓపెన్ చేశాక ఆ బోన్ సైజ్ మెజర్మెంట్ చేసుకుని దానికి తగ్గట్టుగా మనం ఏ సైజు బాల్ వేయాలి, ఏ సైజు కప్ వేయాలి అని మనం డిసైడ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అక్కడ దాకా లేదమ్మా. ఇప్పుడు మనం ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేకపోతే 3D టెక్నాలజీ కావచ్చు, ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్తో మనం ఏంటంటే ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ అంటున్నాం. ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ సాఫ్ట్వేర్లో ఏం చేస్తామంటే మనం ముందుగానే పేషెంట్ యొక్క సిటీ స్కాన్ ఏదైతే ఉందో ఆ షోల్డర్ సిటీ స్కాన్ని మనం కంప్యూటర్లో అప్లోడ్ చేసి దానిలో మెజర్మెంట్స్ తీసుకొని ముందుగానే ఏ సైజ్ ఆఫ్ బాల్, ఏ సైజ్ ఆఫ్ కప్ మనకి పేషెంట్ సూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే దీంట్లో స్క్రూసు ఇవన్నీ ఉంటాయి మీకు, ఈ బాల్ సాకెట్ అన్నీ ఉంటాయి మీకు. సో ఈ బాల్ సైజ్ కావచ్చు, ఈ స్క్రూ సైజ్ కావచ్చు, ఇవన్నీ మనం ముందుగానే ప్రీ ఆపరేటివ్ సాఫ్ట్వేర్లో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూసినట్టయితే మనం ఈ రోజుల్లో ఆపరేషన్ చేసేటప్పుడు మనం ప్రతి పేషెంట్కి ఈ ప్రీ ఆపరేటివ్ దీన్ని రకరకాల పేర్లతో పిలుస్తాం. బ్లూ ప్రింట్ సాఫ్ట్వేర్ అంటాం, అదేవిధంగా వర్చువల్ ఇంప్లాంట్ పొజిషనింగ్ సిస్టమ్ అంటాం. సో ఈ రకంగా చూసినట్టయితే మనం ముందుగానే ఈ పేషెంట్కి ఎటువంటి సైజు బాల్, ఎటువంటి సైజు కప్ సూట్ అవుతుంది, ఆ స్క్రూ లెంత్ అది 20 mm స్క్రూ, 15 mm స్క్రూ చేసి ఫిక్స్ చేయాలా, ఏ పొజిషన్లో పెట్టాలి, ఏ హైట్లో పెట్టాలి, ఏ డిగ్రీలో పెట్టాలి, ఇవన్నీ కూడా మనం 3D మెజర్మెంట్స్లో ముందే క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇది థ్యాంక్స్ టు టెక్నాలజీ. ఈ టెక్నాలజీని మనం మెడికల్ ప్రాక్టీస్లో మనం కలుపుకోగలిగాం కనుక మనం ముందుగానే వర్చువల్ సర్జరీ అనొచ్చు. అంటే నేను పేషెంట్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళక ముందే నా కంప్యూటర్లో నేను ఆపరేషన్ చేయొచ్చు. సో ఈ రకంగా నేను ఈ పేషెంట్కి ఈ సైజ్ స్క్రూ, ఈ సైజ్ బాల్, ఈ సైజ్ కప్పు ఈ పొజిషన్లో ఈ డిగ్రీలో పెట్టగలుగుతాను అని నేను ముందే డిసైడ్ అవుతాను. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే రెండు అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, నేను ఆపరేషన్ చేసేటప్పుడు నేను ఫాస్ట్గా ఆపరేషన్ చేయగలుగుతాను. సో పేషెంట్కి సేఫ్గా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఏ సైజు ఏ పొజిషన్ అని నాకు ముందే తెలుసు. రెండవది ఏమవుతుందంటే ప్రెసిషన్. మనం ఇంత ముందులాగా అంచనా వేసుకొని ఇక్కడ పెడితే బాగుంటుందా, ఇక్కడ పెడితే బాగుంటుందా, ఈ పొజిషన్లో బెటరా, ఈ స్క్రూ వేస్తే బెటరా, అటువంటి అంటే గెస్ వర్క్ కాకుండా మనం ముందే ప్రిసైజ్గా మనం కంప్యూటర్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం కనుక ఆ పొజిషనింగ్ ఆఫ్ ద ఇంప్లాంట్స్ అంటాం. మన పొజిషన్ అంటే బేసిక్గా జాయింట్ ఫంక్షన్ అనేది ఇంప్లాంట్ పొజిషన్ మీద, ఇంప్లాంట్ ఫిక్సేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫైనల్గా ఈ ఆర్టిఫిషియల్ జాయింట్ అనేది. సో మనం ప్రిసైజ్గా పెట్టగలుగుతున్నాం, బెటర్ ప్లేస్లో పెట్టగలుగుతున్నాం, బెటర్ ప్రెషర్తో పెట్టగలుగుతున్నాం. అందువల్ల ఏంటంటే ఆపరేటివ్ టైం తగ్గుతుంది అండ్ బెస్ట్ సూటబుల్ ఇంప్లాంట్స్, బెస్ట్ సూటబుల్ పొజిషన్ పెడుతున్నాం కనుక పేషెంట్ రిజల్ట్ బాగుంటుంది అండ్ ఆపరేషన్ ఫాస్ట్గా అవుతుంది. సో పేషెంట్ సేఫ్టీ కూడా పెరుగుతుంది. ఇది లేటెస్ట్ టెక్నాలజీ. సో ఈ ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే వర్చువల్ సర్జరీ అని చెప్పొచ్చు. మనం కంప్యూటర్ మీద సర్జరీ చేయొచ్చు పేషెంట్కి.